తరఫున మన మాజీ ప్రెసిడెంట్ గారు అయినటువంటి నరసింహారావు గారిని స్టేజ్ మీద అట్లాగే మన శంకర్రావు మాట్లాడే నలుగురే శంకర్రావు గారిని కూడా ప్రస్తుతం లైవ్లో వచ్చేలోపు టైం వేస్ట్ ఎందుకు వాళ్ళకి అందుకని కార్యక్రమం మొదలు పెడదాం. ఎజెండా ఏంటంటే కేవలం టీచర్ చార్ట్ గురించే. మళ్ళీ తెలంగాణ డిపోలో అనేక రకాలుగా చర్చలు జరుగుతూ ఉంటాయి. పిఎం గారితో జరిగినాయి. కొంతమంది ఏంటంటే ఒక కీ కావాలని, ఒక బండి కావాలని, కొంతమంది 3 కీలు కావాలని రకరకాల అభిప్రాయాలతో అభిప్రాయ స్వీకరణ జరుగుతూ ఉంది. అసలు మనం ఇప్పుడు అర్జెంటుగా సమావేశం కారణం కూడా ఏంటంటే ఆర్ఎం గారు మనకు ఒక 4-5 రోజుల్లో అసలు మీ డిపోలు మీ యూనియన్ తరఫున మీకు ఎలా కావాలని చేస్తున్నారు, మీ అభిప్రాయం ఏంటో తెలియపరచమని ఖచ్చితంగా చెప్పమని ఒక డేట్ ఫిక్స్ చేశారు. అంటే దాదాపు ఒక 25వ తారీఖు లోపు చెప్పమని. అందుకని మనం ఏంటంటే ఓరిగా చెట్టు కింద కూడా చెప్పుకోకుండా మన అభిప్రాయాలు ఎక్కువ మంది మనకు అనుకూలంగా మనకి ఎట్లా పెట్టుకుంటే చార్ట్లు బాగుంటాయి, ఒక కీ పెట్టుకుంటే బాగుంటుందా, పాత పద్ధతిలో 3 బళ్ళు ఉండి కీ పెట్టుకుంటే బాగుంటుందా, లేకపోతే ఇంకెట్లా పెట్టుకుంటే రకరకాల ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడవలసిందిగా కోరుకుంటూ ఈ సమావేశానికి మన శంకర్రావు గారిని అధ్యక్షత వహించి సభలో ప్రారంభించవలసిందిగా కోరుతున్నారు. ముందుగా మీ అందరికీ సుపరిచితంగా ఏంటంటే నేను కొద్ది రోజులు అయితే 3 నెలల క్రితం కొత్త ట్రాన్స్ఫర్కి వచ్చాను. 2001లో ఇదే డిపో వచ్చి కొద్దిరాళ్ళు వెళ్ళాను. 2001లో అక్కడ డిపో పరిశ్రమ బట్టి అక్కడే 2-4 సంవత్సరాలు ఉండిపోయాను. మళ్ళా స్వగ్రామం అది కొలకూడదు కాబట్టి సొంత ఏరియా అయినటువంటి నా డిపోకి మనకి రావడం జరిగింది. గతంలో అక్కడ డిపోలో 15 సంవత్సరాలు డిపో సెక్రటరీగా, ఎన్నిపో జిల్లా ప్రెసిడెంట్గా యూనియన్లో కూడా బాధ్యతలు చేస్తున్నాను. మీ డిపోలో కూడా పోటీలప్పుడు టెంట్లు ఇచ్చినప్పుడు కూడా కొద్దిగానే ఇక్కడ నేనప్పుడు ఇదే డిఎంలో అప్పుడు సిఐగా ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేయడం కూడా జరిగింది. సరే వయసు నుంచి కొంచెం పెరుగుతున్నాం. ఇదివరకు అంత డిపో ఉండకపోయినా ఏంటంటే అనుభవాలు ఉంటాయి కాబట్టి పల్నాడు జిల్లాలో ఇక్కడ చాలా తేడా ఉంటుంది ప్రతి విషయంలో కూడా. అక్కడ అనుభవాలు ఏంటంటే మనం ఇక్కడ ఏది నుంచి మనం పోరాడాలన్నా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ జనాలు ఏంటంటే ఆ కట్టుబాటులో కొద్దిగా డిఫరెంట్ నాకు తెలిసి. ప్రస్తుతం ఇక్కడ ఛార్జింగ్ విషయం కాబట్టి ముందులో ఏదైనా నేను కూడా పూర్తి ఇన్వాల్వ్ అవుతాను కూడా ఆలోచిస్తున్నాను. ఎందుకంటే మనమందరం ఒకే ఆలోచనతో ఒకే రకంగా పోరాడుతున్నప్పుడే మనందరం కూడా సమస్యలు చాలా కానీ కూడా అనేది కొంచెం నిర్వహణ చేయడం ఉద్దేశంతోనే యాజమాన్యం ఉంది కాబట్టి అనుగుణంగా మనం అందరూ మీటింగ్ అనే కానీ ఒక విషయం కానీ అందరూ కలిసి కట్టుకుంటేనే ఇక రిక్రూట్మెంట్ లేదు కాబట్టి ఉన్న కొద్ది మందినా ప్రశాంతంగా చేసుకోగలుగుతాము. ఆఫీసులో ఆ దిశలో కొంచెం మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇవాళ నా డ్యూటీ అయిపోయింది అనే ఉద్దేశం ఉంటే ఉండొచ్చు. కానీ ఉన్న 4 రోజులుగా తక్కువైపోతున్నాం దగ్గర కాబట్టి ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని గడపాలంటే మనం కూడా ఐక్యతగా మాట్లాడుకోవాలి. జనాలు కూడా అంటే ఉన్నది కానీ కొద్ది మంది మీద భారం సరిపోతున్నారు. దానివల్ల ఉంటే ఇబ్బంది అవుతుంది. అందువల్ల న్యాయం ఎక్కువ ఇక్కడ ఒత్తిడి ఎక్కువ చూస్తుంది. చిన్న విషయాలు కూడా నాకు తెలిసి సరే ఆర్గనైజేషన్ గురించి ముందు చెప్పుకోవాలన్నా ఎందుకంటే మనం చార్జీలోని అవసరం వస్తుందండి. మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తే ఆరంభానికి మన చెప్పండి ఎవరు అభిప్రాయాన్ని సేకరించి తెలియండి. దాన్ని బట్టి ఏకీభవించి ఈ విధంగా మన మనం ప్రయోజనం ద్వారా రాజు నా యొక్క అభిప్రాయం అంటే ముందు మొదటిగా ఉంటారు. ఒకరోజు లీవ్గా ఇబ్బంది పడతారు. చిన్న విషయాలు చాలా బాగుంటాయి. మార్కెట్లో ఎక్కడ చూడంత చిన్న విషయాలు ఇక్కడ చాలా కనపడుతుంది. దీనికి వచ్చి మనం కొడుతామనే కాదంటే కొంచెం ఇదవ్వాలా నేర్చుకోవాలా లైక్యంగా అది తర్వాత ఆలోచించుకున్నాం ఇంకోసారి సమావేశంలో చాట్ల మీద అభిప్రాయం తెలియజేస్తూ ఇప్పుడు వచ్చిన అభిప్రాయాలను సేకరించి
ఆ అంశాన్ని కొనసాగించినట్టుగా చెప్తాను. ముందుగా అభిప్రాయం అంటే చెప్తాను ఇక్కడ పల్నాడు అయితే ప్రస్తుతానికి ఎక్కడ ఉన్న దృష్టి చెప్తుందంటే ఆ జిల్లాలో ఒక సర్వీసు ఒక కండక్టర్ ఒక డ్రైవరే జరుగుతున్నాయి. అలాంటి చార్జ్ తీసుకున్నారు ఎదురాళ్ళ మాచర్ల నర్సరావుపేట అన్ని ప్రకటించడం అయితే ఇది కూడా రీసెంట్గా అక్కడ నుంచి చూసినట్టు అక్కడ ఏంటంటే జరిగింది ఒక్కొక్క బండికి ఒక డ్రైవర్ ఒక కండక్టర్ ఫిక్స్ చేసుకున్నారు. మరి ఇక్కడ వాతావరణం తక్కువ సమయం కాబట్టి గమనించలేదు కాబట్టి ఈ యొక్క అందరి యొక్క ఏకమిస్తారని నా వద్ద ఎందుకంటే ఆ ఏరియాలో చూసినట్టు మన అభిప్రాయాలు ఎక్కువ తక్కువ పంచుకోలేకపోయినా కంటే తక్కువ పెళ్లి కాబట్టి అన్నింటిలో పంచుకుంటాను. మీ యొక్క ఎక్కువ మంది అభిప్రాయం నా యొక్క అభిప్రాయం ముందు ఎప్పుడు లేదు అసలు డిజిటల్ ముందు వాస్తవంగా స్టేట్లో అదే పాలసీ నడిచింది కాబట్టి అన్ని చోట్ల ఉంది. కాబట్టి కొంతమంది ఏం చేశారంటే ఈపీకి అని లేదంటే డ్రైవర్లు కండక్టర్లకి సమన్వయం కోసమని రూట్లో గ్రామాలు తిరిగేది లేదా అభివృద్ధి తిరిగే జనాభాతో సంబంధాలు గురించి ఉద్దేశంతో కొన్ని సెక్టార్లు ఎక్కువగా ఫిక్స్ చేశారు. అది లాభం. ఇక నష్టం అంటే ఏంటంటే జూనియర్లకి ఏదైనా ఆర్డర్ వస్తే వాడి జీవితాన్ని అదే పడిపోతాడు. ఇష్టమైన దాన్ని తాళి కడితే ఎలా కాకుండా ఆ టైంలో ఇక ఏంటంటే ఇక అతను మళ్ళీ చాట పడితే అదే ఇక ఇబ్బంది పడ్డాడని ఒక అభిప్రాయం. సీనియర్లకి ఎక్కువ న్యాయం జరుగుతుంది, జూనియర్లకి అన్యాయం జరుగుతున్న ఉద్దేశంలో అభిప్రాయం వాళ్ళు జూనియర్లు ఎక్కువ వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనకి ఉన్న మన ఏరియా ఆర్గనైజేషన్ ఏంటంటే ఎక్కువ మందికి ఎలా ఉన్నారు పొజిషన్ నాకు ఇంకా ఐడియా లేదు. సీనియర్లు ఉన్నారా, జూనియర్లు ఉన్నారా, ఎవరెవరో రూట్లో ఉన్నదని తెలియజేయాలి. అలాగే లేడీస్కి సపరేట్గా అక్కడ పల్నాడులో 2-3 కీలు ఇచ్చారు సపరేట్గా రూట్ వైజ్గా వాళ్ళ అభిప్రాయం సేకరించి కీలు చేయడం జరిగింది అన్ని చోట్ల డిపో. మరి ఇక్కడ ఎట్లా ఇచ్చారనేది మరి సపరేట్గా లేడీస్కి ఇచ్చారు లేదు నాకైతే తెలియదు. కొత్త వచ్చినది అది ఒక 3 కీలు ఇచ్చారు. అక్కడ ఏంటంటే వాళ్ళ రేషన్ బట్టి లేడీ కనెక్ట్లు ఎంతమంది సంఖ్యను బట్టి కీలు కేటాయించారు. అది ఇప్పుడు ఎంతమంది ఆడపిల్లలు ఉన్నారో నాకు కూడా ఐడియా లేదు కాబట్టి వాళ్ళ కీలు వాళ్ళకి కేటాయించగా మిగతా ఏంటంటే రొటేషన్ అనేది మన అభిప్రాయం తెలియజేయన్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే మనం డిస్కషన్ మాత్రం వస్తే ఎండింగ్లో కన్క్లూజన్ చదువు ఎందుకంటే ఇక్కడ రూట్ వేరు అక్కడ బస్సు వేరు. అక్కడ కొన్ని ఏంటంటే మ్యాక్సిమం బ్రేకప్ 95 పల్నాడు ఏరియాలో 95 బ్రేకప్ డే అవుట్లో ఉండదు. నైట్ అవుట్ కూడా ఇక్కడ డిఫరెంట్ మీకు డిపోట్ ఎక్కువ డే అవుట్ నైట్ అవుట్లు ఉన్నాయి బ్రేకప్ ఉన్నాయి కాబట్టి కనీసం సర్వీసులు కూడా నాకు అవగాహన లేదు కాబట్టి 100 మంది పెట్రోల్ కాలేను. మీకు ఎక్కువ మంది మీరు ఎక్కువ సీనియర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి దాన్ని బట్టి మనం ఏర్పరచుకున్నాం తెలియజేయండి ఒక్కొక్కళ్ళు. అలాగే ఆర్గనైజేషన్ కూడా ఏంటంటే మీరు ముందే చెప్తున్నామండి ఒకటే ఉన్నప్పుడే మనం ఏదన్నా కానీ చార్ట్లు ఎన్ని ఏరియాలు అయితే 1 దగ్గర తిరుగుతూ ఉంటాయి. కానీ ప్రశాంతంగా మనం డ్యూటీ చేయాలంటే కొన్ని మార్పులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కూడా కొంచెం మైండ్లో పెట్టుకోవాలి. ముందుగా ఇంకో సెక్రటరీ గారు డిపార్ట్మెంట్ చెప్పేది ఏంటంటే వాళ్ళు ఈపీకే పడిపోతుంది, ఆయిల్ పడిపోతుంది, కార్డ్స్ చెప్పేది డిస్ట్రిక్ట్ చార్జీలు, ఆధార్ కార్డు, దాని తోడు ఈపీకే ఒకటి ఆయిల్ ఒకటి పడిపోతుంది. బళ్ళు ఆగిపోయి దాని కూడా బండి అడ్డు 3 రోజులు చార్జ్ అనేది కోరుకోలేదు. మేము ఎందుకు వేయాలండి డిస్ట్రిక్ట్ చార్జ్ వాళ్ళు చెప్పిన కారణాలు చెప్పారు. కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. పల్నాడు పాడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయ్యేవారు అందరూ అది నాకు నా అభిప్రాయం ప్రకారం అయితే ఇన్స్టెంట్ చార్ట్లు రొటేషన్ ఉంటుంది కాబట్టి మిగతా చార్ట్లు కూడా నెల రొటేషన్ అయితే బాగుంటుంది అని నా ఆలోచన. మరి వాళ్ళ డిపార్ట్మెంట్ ఒక పక్క ఉండినా మనం ఒక పక్క ఉంటునేదాన్ని కాకుండా ప్రతి నెల ఒక బండి డ్రైవర్కి ఒక బండి ఫిక్స్
ఆ బండి అతను ఆర్టీ రాసుకోవడం కానీ చేయించుకోవడం కానీ ఒక నెల రోజులు కంపల్సరీ. చార్ట్లో అనేది ఒక్కసారి ఎవరెవరు పెడతారు, ఎవరెవరు కండక్టర్ వస్తారు, ఎవరు డ్రైవర్ వస్తారు అనేది వాళ్ళ సీనియారిటీని బట్టి ఉండదు. నాకు ఆ డ్రైవర్ రాలేదు కనుక నాకు చార్జ్ నచ్చలేదు, ఆ రొటేషన్ పద్ధతి అయితే కరెక్ట్ కాదు చెప్పలే. ఒక్కసారి మంచి డ్రైవర్లు రావచ్చు, సీజన్లో ఒకసారి మంచిగా రాకపోవాలి. అది నా అభిప్రాయం. మిగతా ఉన్న అభిప్రాయం కూడా నేను చెప్పలేదు. చదువు నమస్కారం. నా ఒపీనియన్ అయితే నెల చాట్లు పెట్టాలని నేను అనుకుంటున్నాను. నెల చాట్ల వల్ల ఉపయోగం కూడా ఉంది. ఒకే డ్రైవరు ఆ బండిని కంటిన్యూగా బాగు చేసుకోవడానికి ఉంటుంది, అవకాశం ఉంటుంది. ఆర్జీ ఉండగానే చేసుకుంటుంది. ఇప్పుడు ఉన్న 3 బళ్ళు రొటేషన్లోకి వచ్చేందుకే ఆర్జీ రాస్తున్నాం, మళ్ళీ వారానికి వస్తున్నాం, చేస్తున్నారో చేయట్లేదు ఎవరికి తెలియదు. తోలుతా వారానికి తోలుతున్నాం బండి, తెలియదు ఎవరికి. కాబట్టి నెల చాట్లు పెడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. గతంలో నెల చాట్లు ఉండేవి. 3 బళ్ళు రొటేషన్ 3 నెలలు, ఒక నెల ఒకటి, ఒక నెల ఒకటి వచ్చాయి. 15 రోజులు ఉన్నాయి. 15 రోజులు అసలు ఫస్ట్లో 15 రోజులు, అంతకుముందు 15 రోజులు, 15వ తారీఖు 16వ తారీఖు 10 తారీఖు మారే. ఫస్ట్ 15 రోజులు ఉండేది, తర్వాత నెల పెట్టారు. అన్నకు వచ్చింది ఫస్ట్లో 15 రోజులు. నెల చాట్లతో బాగుంటుంది, బళ్ళు బాగుంటాయి, డ్యూటీలు కూడా బాగుంటాయి. నెల రోజులు బాగుంది, దీని ఎలా బాగా ఉంది చెప్పండి. అది 3 బళ్ళు కాబట్టి మారినప్పుడు బండి కూడా నీకు వచ్చినప్పుడు చెప్పు, ఆయన చెప్పని డిస్కషన్ కదా ముందు వచ్చినప్పుడు చెప్పు, ఆయన చెప్పని తర్వాత నేను మాట్లాడతాను. నేను చెప్పి నిలబడి మాట్లాడుతాను. డిస్కషన్ వద్దులే, తర్వాత క్లియర్గా సుఖంగా ఉంటుంది. ఇలా ఆర్జీలు రాస్తున్నారు కానీ చేస్తున్నారు రాయట్లో దాంట్లో ప్రతి డ్రైవర్ రాస్తున్నాడు. తెల్లారి ఆర్జీ రాస్తున్నాం, తెల్లారి వేరే బండికి వెళ్తున్నాం, ఆర్జీ తెలియట్లా చేసామనుకుంటున్నాం, చేసామని. కాబట్టి దయచేసి నా ఒపీనియన్ అవుతుంది, 3 బళ్ళు నాకు ఈ వద్ద బాగుంటుంది. మనం గమనించాల్సిందంటే అసలు డిజిటల్ మీనింగ్ మేనేజ్మెంట్ చాలా తెలుగు వాడుకుంటుంది. మనం ఏంటంటే ఎన్సైడ్కి చాట్లు అనుకుంటే డిజిటల్ మనకి ఎందుకు మాన్యువల్ ఏంటంటే చాట్లు పెట్టి వాడినా చాట్లు రిటైర్ అయినా కానీ బ్యాంక్లో వేరే వాళ్ళు ఇచ్చుకోవడానికి చేసేవాళ్ళు. డిజిటల్ వాళ్ళు ఇదే దాడిలాగా డిజిటల్ అర్థం ఏంటంటే బ్లాంక్ బస్ ఆటోమేటిక్గా అంటే అది చెకప్ చేయాలి. సిస్టమ్ వాళ్ళు అలా చేయట్లా. దీని మీద నేను అనేక సార్లు అక్కడ మామూలుగా సీటీఎం జిల్లాలో పోరాటం. ఎందుకంటే మీరు పెట్టిందే డిజిటల్ అంటారు. డిజిటల్ మీనింగ్ ఏంటంటే అసలు మనతో ఆటోమేటిక్ బ్లాంక్ వచ్చేస్తే మనకు సంబంధం లేదు. అంతకుముందు పెట్టిన సీనియర్ కాదు ఆటోమేటిక్ అలర్ట్ అయిపోవాలి మామూలుగా. అలా కానీ ఇట్లా మన సిస్టమ్ వచ్చేది. అదేంటంటే ప్రోగ్రామ్ తీసుకోవట్లేదు ఉంటుంది. ఎందుకంటే కదంటే మన స్పేలో పెట్టడం కోసం లేదా ఇంకో రకంగా మనల్ని ఇబ్బంది పెట్టడం కోసం కొంత వాడు ప్రయత్నం మనం వాడుతున్నారు. ప్రశాంతంగా ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు ఓర్చుకునే పరిస్థితి మేనేజ్మెంట్ మనం గమనించామని చెప్తున్నాం. ఎందుకంటే డిజిటల్ అన్నప్పుడు డిజిటల్ ఫాలో అవ్వాలి ఆటోమేటిక్గా. అంటే దాని రంగాల్లో టేకప్ చేసుకోవాలి. అది జరగనీయట్లా ప్రోగ్రాంలో. అదేంటంటే ఇవన్నీ దాడులు మనం అన్నింటి ఎదురైతుంది కాబట్టి జాగ్రత్తగా భారమైన చార్జ్ ఇష్టంగా కొంత ఏమిటి వచ్చినా కూడా బరాయిస్తూ ఇంతకంటే చాలా సమస్యలు ఎక్కువ ఉన్నాయి. దాని మీద మనం దృష్టి పెట్టమనేది నా యొక్క ఆలోచన. చార్ట్లు రాళ్ళని రాసిపడుతూ కాబట్టి డిజిటల్ ప్రోగ్రామ్కి ఏ విధంగా మనం వాడు చెప్పింది మనం జరగదు. డిజిటల్ అర్థం లేదు కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు నెల 2 నెలల ఏదంటే డ్రైవర్ చాలా ఇబ్బంది అవుతుంది. మామూలుగా బండి రోజు ఇద్దరు ఆర్టీ చెప్పండి చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాళ్ళు భాష మాకు ఫిక్స్డ్ పెట్టినా కూడా పోయిన రకంగా ఇతర డ్రైవర్లు ఇదే చెప్పుకునేవాడు. రొటేషన్ పెట్టుకుందంటే మాకు ఇక్కడ వారం రోజుకి ఒక డ్రైవర్ ఇవ్వడు. ఇలా అక్కడ వెళ్ళిపోయాడు. ఇది ఒక రోజు ఎగరట. అట్లా బళ్ళు అయితే బాగా దెబ్బతింటుంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకున్న డ్రైవర్లు కూడా అంటే సిస్టమ్ ప్రకారం వాళ్ళు మనం ఏ జరిగినా కూడా దాన్ని మనం మనకి ఇష్టంగా ఆలోచించి మేకప్ చేయడానికి మాత్రమే ఆలోచించండి. నిరాశ అవుతూ అభిప్రాయ ప్రకారం వాళ్ళు కేటాయించినా మన సమస్యల కోసమే ఆలోచించండి. చార్జ్ ఇష్టంగా తీసుకుంటే మనం ముందుకు వెళ్తుంటాం. మిగతా వాళ్ళు కూడా 100% గారు కూడా జిల్లా గౌరవ అధ్యక్షులు ఈరోజు ఎన్నికల్లో నిత్యావసర పనుల్లో బయటకు వెళ్తున్నారు అనుకోకుండా అయినా కూడా
ఒక 5 నిమిషాలు మీ అందరికి కలపడదాని ఉద్దేశంతో అందరికీ పేరు పేరున వాటి మీద ఏంటి టీఎంతోనే మాట్లాడతాను అంతా కావాలంటే ఇప్పుడన్నా కొంచెం సార్ డిఎం గారు ప్రమేయం ఉండదు. ఇందులో మెజార్టీ మెంబర్ చేసేది కోరుకున్నారు. దాన్ని అమలు పరుస్తానికి ఆర్ఎం గారు కూడా ఈ మధ్యన చిన్నగా సమావేశాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నాడు. అది మన మీద ఆధారపడి ఉంటుంది. రెవెన్యూ అని వాళ్ళ విజయవాడ లేదు సంఖ్యలు పెట్టండి. అగ్గి కేవీరావు గడికి నా అభిప్రాయం ఏంటంటే సింగిల్ బండి పెట్టినందువల్ల సీనియర్స్కి అందరికీ ఎవరైనా ఎక్కువ పర్సెంటేజ్ చేసుకుంటారో మంచి రూట్ కావాలి, కన్నాడి దిగేది కావాలి అనేది ఖచ్చితంగా సీనియరే పెట్టుకుంటారు. వాళ్ళందరికీ సీనియర్ కంపల్సరీగా వస్తాయి. జూనియర్ ఉంటారు 7:25, 7:26, 7:25, 7:29 వాళ్ళకి దాట్లేరు రోజు పేరే. వాళ్ళకి ఏంటంటే 14:50 గుంటూరు, 14 అనుకుంటారు. రోజు చేయాలి వాడు కూడా, వాడు మళ్ళాంటి మనిషేగా. అది జూనియర్ ప్రతిరోజు లేట్ అవుట్ అంటే ఏ యూనియన్ అన్నా కానీ వాడు తిప్పుకుంటాడు. యూనియన్ అలాగే ఏం చేశారో నేను రోజు పేరు వాడు డ్యూటీ ఉంటేనే ఉండేది. దాంట్లో ఎందుకు సెలవు తీసుకుంటాడు? అంతే కాకుండా మన ఇప్పుడు ఉన్న పద్ధతిలోనే పాత జాతీయ ప్రకారం 3 బలికి పెట్టుకుని ఇంకేదైనా అవసరమైతే ఆఫ్ బ్రేక్ ఆఫ్ వచ్చే విధంగా ఆఫ్ ముందు బ్రేక్ ఆఫ్ పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి కూడా ఆఫ్ ముందు బ్రేక్ ఆఫ్ వచ్చింది. 2 రోజులు అడిగెళ్ళి ఇంటికి వెళ్తారు కానీ ఊరికి వెళ్తారు కానీ యూనియన్ పరంగా కూడా కొంత సెలవులో ప్రజలు తగ్గింది. వాడు ఇప్పించాడు ఇంటికి కూడా మనం చెప్పకుండా అట్లా కొంతవరకు వెసులుబాటు ఉంది. ఇంకేదన్నా బ్రేక్ ఆఫ్ అంటే వాస్తవంగా మనం ఉన్న పరిస్థితుల్లో మన డిపోలో బ్రేక్ ఆఫ్లు ఏం లేవు. వేరే డిపోలు అంటే ఇప్పుడు మాచర్ల వాటికంటే ఏంటంటే పిడుగురాళ్ళ, తిరుగుకొండ 70% బ్రేక్ ఆఫ్ రోడ్డు. పిడుగురాళ్ళ, మాచర్ల 70% బ్రేక్ ఆఫ్ మ్యాక్సిమం. మనకి అంత లాంగ్ సర్వీస్ లేవు. ఏ కాడికి ఈపూరు, కొల్లిపర, గుంటూరు ఏ కదా ఎక్కువ పర్సెంట్ బ్రేక్ ఆఫ్ పెట్టిన ఎక్కడెక్కడ ఏదిలో కూడా డిపార్ట్మెంటే కిలోమీటర్లు కావాలనేది. ఎక్కడెక్కడ ఈ ఊరు కొల్లిపర పోయేది పొద్దుపడేది రేపు 11 దిగేది. ఆ కిలోమీటర్ ప్రకారం బ్రేక్ ఆఫ్ తిరగాలి. అవన్నీ సాధ్యపడేవి కాదు. కాబట్టి అందరి అభిప్రాయాలు పలికింది 3 బలికి అయితేనే ఒక
ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. సపట్లు చేతులు రావట్లేదు. అందుకే నేను నలుగురు కూర్చున్నా. పనులు ఎగబడుతున్నాయి బట్టి ఎవరైతే చేసుకుంటామని చెప్పండి. పెడతాడు, అప్లికేషన్ పెడతాడు. ఆయన ఉన్న పలుకుబడితే అంటే తర్వాత ఓటీ పెట్టించాడానికి అంటే ఏదో రకంగా డైవర్ట్ చేస్తాడు. ఒక టీడీ వేసే పక్కకి వెళ్ళిపోతుంటాడు. తర్వాత చూసేసే పనులు అవుతారు. అన్ని డిపోలు చూస్తాను. అంటే ఓటీ అనేది సంపూర్ణంగా తప్పదు, అది గొప్పతనం వస్తుంది. ఇప్పుడు నేను ఈ ఓట్ల మీద మన డెడ్లెస్ వేస్తున్నారని చెప్పిన ఇప్పుడు మేము చిన్న 8 లక్షలు వచ్చి ఇక్కడ చేసి ఉన్నది ఓటీలతో మాకు గొడవలు చేస్తుంది. అంటే అది ఫస్ట్లో మనం త్వరగా ఇచ్చాం అన్నీ. ఏదైనా మనమే దానికి దారి చూపిస్తున్నాం కాబట్టి దాన్ని ఇక్కడ నుంచైనా దారి చూపించే కాబట్టి మనమే రెగ్యులర్ ఎంప్లాయీస్ క్లాస్ ఇక్కడ లేదు ఇక్కడ మనకి. అంటే ఉన్నదాటిని మన అన్న జాగ్రత్త కాపాడుతున్న ఉద్దేశంతో అంటున్నాం. అది వాళ్ళ చార్ట్ విషయంలో పడుతుందంటే వచ్చినా రాకపోయినా ఏదో ఒకటి వాళ్ళు నష్టం జరిగింది. వాళ్ళకి ప్లస్ అందరికీ మాత్రం ప్లస్ అనేది జరగడానికి కష్టం. ఏ విధంగా సరే అందరికీ మంచి జాగ్రత్త వస్తుందని కోరుకుంటే మనకు కష్టమే. అందుకనే మీరు ఏంటంటే వెంటనే అభిప్రాయాలు చెప్పేసేయండి. దాన్ని బట్టి ఎక్కువ మంది దాన్ని బట్టి మన వాళ్ళు ఈ వస్తువులు వాళ్ళ మనసులో అభిప్రాయం చెప్పండి. మనం ఏం బయట కాదు. సీనియర్ జూనియర్ లేదు, నువ్వు చెప్పాల్సిందే చెప్పేయి. సీనియర్ జూనియర్ నువ్వు చెప్పాల్సిందే చెప్పంతే. జూనియర్ సీనియర్ అండి. సీనియర్ అదే సీనియర్, అదే టీము జూనియర్కి సీనియర్కి అదే టీము. డిఫరెంట్ ఏముండదు, మన బండిలో ఏముండదు. మన మైండ్లో సీనియర్ కనపడమే కానీ సీనియర్ అదే బండి, సీనియర్ అదే బండి. అదే టీముతో సీనియర్ కొడతాడు, జూనియర్ అదే టీంలో కొడతాడు. మనం క్రియేట్ చేసుకోవడం ఏం లేదు. ఈ డ్యూటీ ఎలా బాగుంటుంది చెప్పు. తీసుకెళ్ళావా? నెక్స్ట్ ఆరు ముందు ఫోన్ చేస్తాను. మిషన్ ఉండాలా అందరికీ కావాలి ఏదో రొటేషన్ అడుగుతున్నారు, ఆఫ్ ముందు బ్రేక్ ఆఫ్ అడుగుతున్నారు. సెక్టార్ వైజ్ అడగండి. ఎవరు సెక్టార్ వైజ్ అడగరే? ఓ రోజు విజయవాడ, ఓ రోజు రేపలు తిరుగుతారే ఏంది? అది అడగండి, మర్చిపోతున్నారు. అంతే అంతే. అది కాకుండా అది అంతేగాని ఇవాళ రేపల్లాలంటే అది ఎప్పుడో వారానికి వస్తుంది. మాకు అంటే డ్యూటీ ఇందాక అన్నారు కదా, వారానికి ఒక రోజు రేపల్లి వెళ్తాం. తర్వాత ఆ పండుగ మనం పట్టించుకోం. మళ్ళీ వారానికి వచ్చాం. ఈలోపు ఎవడేం చెప్పిందన్నది ఒక రోజు విజయవాడ, ఒక రోజు గుంటూరు. అది కాదు, ఆ చాట్లో ఉన్న వాడికి ఏదైనా సరే విజయవాడ అయినా సరే, గుంటూరు అయినా సరే రేపల్లి కొన్ని డిపోలో చూస్తాం. అది నెల పెట్టినా పర్వాలేదు, వారం పెట్టినా పర్వాలేదు, దేనికైనా ఓకే. కానీ ఒకటే ఉండాలి.
చెప్పండి. ఏప్రిల్ ఏప్రిల్ ఒకే రూట్లో ఉండాలి. అట్టాగా ఉన్నాయండి మళ్ళా మనం వచ్చినప్పుడు ఇవన్నీ మాటలు చూసి వాళ్ళ దగ్గర మీరు పని పొందామని కాదు. వచ్చినప్పుడు కష్టపడాలా దీనికోసం మనం చేయలా. వచ్చినప్పుడు బ్రేకప్ ఉంటే నెల సెక్టర్ కావాలి. మళ్ళీ 3 కోట్లే రామారావు గారికి ఆఫ్ ముందు బ్రేకప్ వచ్చేసి మమ్మల్ని చూసి మా వాళ్ళు చూసారు బాగా చెప్తారు. రామారావు గారు ఒక 2 మందిని పిలవండి, వాళ్ళ అభిప్రాయాన్ని మనం సేకరిద్దాము. ఎవరు పిక్చర్ కావాలన్నారు, ఎవరు విద్యార్థులు కావాలన్నారు, ఎవరు వద్దంటున్నారు అనేది ఒక 20 మంది తీసుకుందామని నేను చెప్పడం జరిగింది. అయితే డిపార్ట్మెంట్కి ఏంటంటే డిజిటల్ చార్ట్ ఉంటే కనుక ఇబ్బందికరమని ఒక అర్థమైంది. ఎందుకంటే ఇంటికి పడిపోయింది, కేంద్రం పడిపోయింది, దానికి వచ్చే నాదులు లేడు, ఆర్జీ చేయించే నాదులు లేడు, షిఫ్ట్ కూడా లేదు. దానివల్ల ఏమైందంటే డిపార్ట్మెంట్లో బాగా లాస్ అని గమనించేసి ఒక 20 మందిని పిలిచారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే బ్రేక్ ఆఫ్ ఇబ్బంది ఉంది అనగానే బ్రేక్ ఆఫ్ తీసేయమన్నాడు. తీసేయాలి కూడా ఇంకా తీయాలి ఆగరా తీసేయాలన్నారు. అట్లా కొంతమంది ఏమన్నా రొటేషన్ ఉందండి, చాలా ఇబ్బందికరంగా ఉంది, పిక్చర్ బండి పిక్చర్ డ్రైవర్. అందులో కొంతమంది ఏంటంటే ఏమంటే పిక్చర్ బండి పిక్చర్ డ్రైవర్ ఉండొచ్చండి, కానీ కండక్టర్ అనేది రొటేషన్ ఉండాలి. 2 రకాలుగా ఉంది. అయితే మనందరం కూడా ఏదైతే అనుకున్నామో దాని మీద బేసిక్ మాత్రం రైతు మేనేజ్మెంట్ మాత్రం కంపల్సరీగా పిక్చర్ బండి పిక్చర్ డ్రైవర్ మీద బేస్ అయి ఉంది. మన అభిప్రాయం తెలుసుకున్నాను దగ్గర నుంచి వస్తా కదా. నాకు మన 20 మందిలో 15 మంది ఏమన్నా పిక్చర్ బండి పిక్చర్ డ్రైవర్ అండి, కొంతమంది ఓటీలు వద్దు, కొంతమంది ఏమన్నా బ్రేక్ ఆఫ్ వద్దండి. ఓటీలు అనేది ఏంటంటే ఇటువరకు సమీకరణలు వేరు, ఇవాళ సమీకరణలు వేరు. ఇదివరకు అంటే పెట్టాం అయిపోయిందంటే కాదు, దాని మీద అందరికన్నా వాగతాంటే ఉంటే ఓటీలు తీసేస్తారు. ఏంటంటే అందరూ మనం దీని మీద ఉండాలా ఆ విధానం ఉంటే. కానీ టోటల్ వచ్చేసరికి ఫిక్స్డ్ బండి ఫిక్స్డ్ డ్రైవర్ అయితే వాళ్ళు ఏం చెప్పారంటే ఎందుకు నీకు ఫిక్స్డ్ బండి ఫిక్స్డ్ డ్రైవర్ అడిగారు. వాళ్ళు ఏమంటే రూట్కి వెళ్తాం, ఆ రూట్లో రూట్ అవగాహన ఉంటుంది, దాంతోపాటు కేపీఎల్ వచ్చే అవకాశం ఉంటుంది, పబ్లిక్ కూడా తెలుసుకుంటే గమకం వస్తానంటే ఆర్పీ ఎక్కించుకొచ్చే అవకాశాలు ఉంటాయండి. దానివల్ల అంతా కూడా కలిసిమెలిసి ఉంటాము. అవసరంగా పాలన లేట్గా చేసుకొచ్చే అవకాశం ఉంటాయండి. దానివల్ల కనిపిస్తుంది సార్. అందుకని ఫిక్స్డ్ బండి కావాలనుకుంటుంది. ఆరం గారు కూడా వచ్చేసి నాకు ఏమైనా ఫిక్స్డ్ బండి అది తర్వాత ఆలోచన
డ్రైవర్ కానీ బాగుంటుంది. ఆపేసి ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయి. చాలా వెళ్ళిపోయినాయి ఇప్పటికే. డైరెక్ట్ లైవ్ అది లైవ్ 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 ప్రోగ్రామ్ మొత్తం లైవ్ ప్రోగ్రాంలో మళ్ళీ రిపీట్గా ఇది అర్థమైపోద్ది మనం చెప్పిన మనకి. ఎక్కడ పిలుస్తాడో ఏదో తెలియదు. ఆ బట్టి పూలు 2 బోళ్ళే ఉంది. ఆ 2 బోళ్ళు మొత్తం ఆ బట్టి పూలు అందరికీ మూడుపాలు రొటేషన్ కావాలన్నా సెక్టర్ వైజ్గా ముందు సెక్టార్ వైజ్ సెక్టర్ 3 బళ్ళు ఒకే కిలో 2 బస్సులు సెక్టార్ వైజ్ ఒకే కిలో 2 దానివల్ల బాగా ఇబ్బంది. ఒక బండి ఉంటే ఇబ్బంది ఉంటుందా? 2 బండ్లు అయితే మాత్రం 2 బస్సులు పెట్టండి ఒకసారి. న్యూస్ 50 అయిపోయింది. ఈ మొత్తంలో 5 బండ్లు తగ్గించాలి. ఒక 5 బండ్లు మాత్రమే ఉండాలి. చార్ట్లో 3 బళ్ళు కీ పెడితే 3 బండి 5 బండి. ఒక బండి పెట్టి సరిపోయింది. 3 కిలో ఉండే 3 బళ్ళు ఉన్నాయి. ఒక 5 బళ్ళు 1 కిలో ఉండేటట్టుగా పెరిగింది మళ్ళీ తరిగింది. ఒక బండి కాదు. మా దాంట్లో 2 బండి ఇంకో బండి పెట్టాలి. ఏం చేయాలి? అవసరం లేదు. 3 రేపు రోడ్డు అయితే పెడతాం. అందరూ మంచి జగన్ అవుతున్నారు. మనిషి చెప్పుకుంటారు. రేపు రోడ్డు అయితే బళ్ళు కంటిన్యూ పెడతాం. రేపు రోడ్డు అయితే బళ్ళు కంటిన్యూ పెడతాం. చెప్పరా చెప్పరా ఇంకా యంగ్ ఉన్నాడు అంటే వెనక నేను తినలేను షోర్పేట ఉందా? లాభం లేనాళ్ళు ఎవరు ఉండరు కదా. కష్టమంతా మొదలు ఇది లాంగ్ వీడియో. కనపడదులా
డిపార్ట్మెంట్ అందుకని బాధ్యత ఏంటంటే ఇందాక అక్కడ 5 మంది కట్టించారు కదా, మా దాంట్లోనే 2 5 మంది కట్టించారు. అవకాశం ఉన్న చోట అట్లా కట్టగానే ఇంతనా లేదు అది 50 లీవ్లు అయిపోయినాయి అన్నాడు. అది అసలు సంగతి. చెప్పాయా సార్ నేను 2013లో ఒక నెల వినుకొండ డిపోలో చేశానండి. నెల రోజులు చేయలేదు, 18 రోజులు చేసి వచ్చేసాను. 15 రోజుల్లో ఒక నెల జీతం ఇచ్చారు, 3 రోజులు ఒక నెల జీతం ఇచ్చారు. తర్వాత మా బ్యాచ్ మొత్తాన్ని 18 నెలలు ఆపేశారు. 2015 ఫిబ్రవరి 1వ తారీఖున పొన్నూరు డిపోలో జాయిన్ అయ్యాం. ఈ నెల శాలరీ తీసుకుంటే 10 సంవత్సరాలు అయిద్దండి. పొన్నూరు డిపోలో జాయిన్ అయింది ఫిబ్రవరి 1వ తారీఖు. ఈ నెల శాలరీ తీసుకుంటే 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో నాకు చార్టు లేదు, ఏమీ లేదండి. అంతా స్పేరే. నేను ఎప్పుడు చాట్లో తిరగలేదు. నాదంతా స్పేర్ చార్ట్. 10 సంవత్సరాల్లో నాకు చార్ట్ అనేది లేదండి. బండి అర్జీలు బాగా చేసి డ్రైవర్ బాగుంటే బండి డ్యూటీ బాగుంటుందని నా అభిప్రాయం ఉన్నాయి. బండి అర్జీ బాగుండి, డ్రైవర్ బాగుండి, డ్యూటీ బాగుంటుంది. మొన్న 2 సార్లు టైర్ పంచర్ అయిందండి. చెయ్యి ఇరిగింది నాకు. అప్పుడు తెలుసురా మీకు, మన బడిలో 2 సార్లు టైర్ పంచర్ అయింది. సిఏ గారికి ఫోన్ చేస్తే టైర్ మార్చుకొని రమ్మంటాడు. డ్రైవర్ నాకని చెయ్యి ఇరిగింది కొద్దిగా. 2 సార్లు మార్చేటప్పటికే టైర్ మార్చాలంటే ప్రాబ్లం అవుతుందండి. పక్కన కూర్చోంటావు. బస్ స్టాండ్ లో పంచర్ పెడితే గ్యారేజ్ లో మారవట్లా. అది గట్టిగా అడగండి. మరి బస్ స్టాండ్ లో పంచర్ పెడితే గ్యారేజ్ లో టైర్ నలిగిపోతుంది, అక్కడే మార్చుకొని రమ్మంటున్నారు. గ్యారేజీకి రమ్మంటారు, టైర్ అక్కడే మార్చుకొని రమ్మంటారు. ఏమోనండి, మార్చాల్సి వస్తుంది. టైర్ మార్చాల్సి వస్తుంది. 2 సార్లు చార్ట్ చార్ట్ లేదండి. నేను ఎప్పుడు 3 బాల్ రొటేషన్లో బ్రేక్ ఆపు ముందు బ్రేక్ ఆప్తో 3 బాల్ రొటేషన్ ఇప్పుడున్న విధానంలో ఉన్నది. సెక్టార్ వైజ్ అంతే. సింగిల్ రూట్, సింగిల్ బండి. ఇదిగా కూడా వేడి నీకు న్యాయం జరుగుతుంది. అట్లాగే సభ్యులు శాశ్వతంగా ఈ వీడియో ద్వారా గుర్తుంటారు. అదే ఇదిగా ఒత్తిడిగా ఉన్న చూడటానికి అది ఎప్పుడు శాశ్వతంగా ఫ్రేమ్లో ఉంటారు. ఓన్లీ చార్ట్ల మీదే, చార్ట్ల గురించే. అయిపోయింది చార్ట్ల గురించి.
సింగల్ రూట్ సింగల్ బండి అంతే. రొటేషన్ అయితే జూనియర్లకి న్యాయం జరుగుద్దా చెప్పు? జూనియర్లకు రాదంటున్నావు కదా, చాట్లు రాదంటున్నావు. రొటేషన్ అయితే చాట్లు వస్తాయా? ఇంకా రావంటున్నావు కదా జూనియర్కి. రొటేషన్ అయితే చాట్లు వస్తాయా? రొటేషన్ ఫిక్స్డ్ బండి అయితే చాట్లు రావని చెబుతున్నావు కదా. ఇప్పుడున్న పొజిషన్ లో చాలా మంది రిటైర్ అవుతున్నారు, అయ్యారు కూడా. ఒక్క నిమిషం కంపల్సరీ అందరికి వస్తుంది. ఒక్క నిమిషం అట్లా కాదు, ఒక్క నిమిషం కాదు. ఇందాక నువ్వు చెప్పింది ఏంటంటే సింగిల్ బండి సింగిల్ డ్రైవర్ సింగిల్ కండక్టర్ అయితే జూనియర్లకి చార్ట్లు రావు అంటున్నావు. రొటేషన్ అయితే వస్తాయా? ఎట్లా వస్తాయి? నేనున్నాను, శంకరన్న ఉన్నాడు, ఫస్ట్ సెకండ్ థర్డ్. నేను ఒకటే కోరుకుంటా ఒకటే డ్యూటీ రోజు 8 గంటలకే నేను తిరుగుతాను. శంకరన్న 10 గంటలకు తిరుగుతాడా? సరే అది కాదు నేను అడిగేది డ్యూటీ ఆర్డు లైట్ డ్యూటీ చెప్పట్లా. నువ్వేమన్నావు 7:29 అది చాట్లే రావన్నావు. రొటేషన్ అయితే అట్లా వస్తాయి. మరి అసలు ఉన్న సర్వీస్ ఇది, ఉన్న జనం ఇది. దానికి కూడా వస్తాయి. 2 బళ్ళు ఉంటాయి, 2 బళ్ళు బట్టి రోజు, 2 బళ్ళు తరగాలి పెడతారు. ఇష్టపడతాం, నేను ఇష్టపడతాం, గురగారు అర్థం ఇష్టపడతాం. బాజీ పెడతాడు, బాజీ జూనియర్ నేను ఇష్టపడడం. బాజీకి వచ్చి నేను ఎప్పుడు ఎక్కడ వెళ్తాను సెక్టార్లో 2 డ్యూటీ బాగుంటుంది, 3వ డ్యూటీ బాగుంటుంది. జూనియర్ ఆ తర్వాత సీనియర్ ఎవరు పెట్టుకుంటారు. ఎట్లయినా జూనియర్లకు అన్యాయమే జరిగేది. ఆ చెప్పులయ్యో ఆ దాంతోనే పడతాడు. అన్యాయం అంటే సీనియర్లు కూడా 10-15 ఏళ్ళు కష్టపడి వచ్చిన వాళ్ళే. రాగానే చాట్లు రాలా, వాళ్ళు కూడా 10-15 ఏళ్ళు కష్టపడేవాడు. రాగా చాట్లు ఎవరికి రాలా, సీనియర్లు కూడా జూనియర్ కష్టపడలేదా? సీనియర్ కి ఉండాల్సిందే, ఆ ప్రిఫరెన్స్ ఉండాల్సిందే. వాడు మున్సిపల్ వస్తే రకాలు ఉంటాయి, ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిందే. అది అదృష్టం భావించుకుంటాడు వాడు. సీనియర్ రావాలి రాదది తక్కువ మేము చేయవా, నీకన్నా ఎక్కువ తిరుగుతాం. మధ్యలో మాట్లాడతా నీకు వచ్చినప్పుడు గంట మాట్లాడు ఎవడతాను నేను చెప్పాడుగా. నా సింగల్ రాష్ట్రంలో అయితే బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత టైర్ పంచర్ పడితే కూడా గ్యారేజ్ లోకి వస్తే బయట బాధ్యులు లోపల రాబాకండి అంటున్నారు. ఎందుకు వచ్చారు? దారిలో ఏడబెట్టి ఎడదా నెట్టుకొచ్చి మీరు లోపలికి వస్తున్నారు. ఇక్కడ మారవరు. అవునయ్యా, మా కోరతలేదు, మార్చుకుంటున్నారు. మా కోరతలేదు. కండక్టర్ ఉన్నాడు వారు చెప్పే చాత విను. హోటల్ లేదని చెప్పడం నాకు రాదా? ఆగరా బాబు, అలా జరుగుతుంది చూసా కాబట్టి చెబుతున్నా. నేను విన్నాను కాబట్టి చెబుతున్నా. బయట మార్చుకుని రండి. ఎందుకు వచ్చారు లోపలికి? మీరు టైం అయ్యము మారం చేస్తున్నారు లోపల. అది కంట్రోల్ చేయాలి లోపలికి. నేను ప్రత్యేకంగా చూసా 4-5 సార్లు. నాకంటే దారిలో పెడితే పడాలి ఓఎంఎస్ లో. దాన్ని డ్రైవర్ కండక్టర్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చినాయి మార్చకండి పంపించారు. గ్యారేజ్ సమస్య కాదు ఇది, చార్ట్ సమస్య. చార్ట్ల గురించి, ఓన్లీ చార్ట్లు. చెప్పు అదే అమ్మ హైదరాబాద్ చార్ట్ చేసినప్పుడు రావాలిగా.
చాట్లు వేసినప్పుడు రావాలి కానీ నీకు అది చెప్పు 5 నిమిషాలు కూర్చోండియా కూర్చుంటే చెప్పండి నమాజ్ జాతర నమాజ్ జాతర పచ్చిరేది ఎడా గుడిగా దగ్గర గోల్డ్ ముందు చేశారు నాలుగు చేశారు పచ్చిరేది గుడిగా దగ్గర చెప్పు పెట్టాక పడిపోతుంది డ్రైవర్ అనేవాడు కండక్టర్ మీద సగం ఆధారపడు అదే లేడీ కండక్టర్ వచ్చింది కొద్దిగా ఏదో మాట అనుకోవట్లేదు సరే అట్లా కాదు నేను అనేది పైకిలే చెప్పు రొటేషన్ అయితేనే బాగుంది ఈ 3 బళ్ళ 6 బళ్ళ నేను నా వస్తే మారు కదా రోజు ఒకరితో అయితే కొద్దిగా ఇబ్బందిగా ఉంది మారుతూ ఉండాలి అది మారుతా ఉండాలి రొటేషన్ పద్ధతి ఏదైనా టీ పెట్టింది మరి బియ్యం గారు ఇష్టం కదా ఇన్స్టాగ్రామ్ లైవ్లే మనం ఏంటంటే ఫ్రేమ్ లాగా ఉంటాం దానికోసం బిగిస్తాం నెలకి కనకయ్య గారు అభిప్రాయం అందరికి వినపడాలి, గట్టిగా వినపడాలి. అది మాకు అందరికి వినపడాలి కదా, నువ్వేం చెప్పావు చూడాలి. వచ్చినాక ఎంప్లాయీ అడిగి చెరువుకి ఏదంటే అప్పుడు తీసుకొచ్చాడు డిపో నుంచి మారాడు కంటే జిల్లా రీజన్ కన్నా మాట దిగి అన్నది ఆడు మరి తీసుకెళ్ళి సీను చెప్పలే ఏపీఎస్ఆర్టీసీ తెనాలి ఎన్ఎంయు చార్ట్ల గురించి సంబంధించి అభిప్రాయ సేకరణ. కూర్చోండి. నారాయణ కూడా తీసుకోండి. వాట్సాప్లో తీసుకోండి. వాట్సాప్లో తీసుకోవా
డ్యూటీలో ఉంటే ఎట్లా వస్తారు? డ్యూటీలో ఉన్నాడు సంగతి నేను చూద్దాం. డ్యూటీలో లేనివాడు నా సంబంధం లేదు. కాదు డ్యూటీలో లేకుండా ఎందుకు రాలేదంటే దానికి సమాధానం అది రుజువుకో, నా సంబంధం లేదు. నేను వచ్చానా లేదా? నేను అది అడుగుతూ డ్యూటీలో ఉన్న వాళ్ళకి చెప్పాము తర్వాత చెప్పమని చెబుతుంటే నేను అందుకని ఎదుర్కొచ్చి నేను డ్యూటీ దిగి ఇంటికా నుండి లీవులు ఇప్పించిన వాళ్ళు ఎందుకు రాలేదని ఎదుర్కొచ్చి చేస్తున్నారు. దానికి సమాధానం చెప్పాలి నన్ను అడిగినప్పుడు. నాకెవరు రాలేదు, నాకేం తెలుసు? మరి అందుకే నేను చెప్పబోయేది కూడా అదే. నేను నన్ను ఎదుర్కొచ్చి నేను చెట్ట ఇది ఎదుర్కొచ్చిన ఇలా రాని వాళ్ళకి డ్యూటీలో ఉన్న వాళ్ళకి చెప్పాలన్నా. ఓకే ఓకే మిగతా వాళ్ళు కూడా రాజు వాళ్ళందరికీ వాళ్ళ అభిప్రాయం ఏది ఇవాళ రేపు చెప్పమన్నాడు. అలాగా ఫోన్ చేసి ఎవరైనా చెబితే మేము పలానా వాళ్ళు పలానా అభిప్రాయం చెప్పారని చెప్పుకుంటాం. ఇందులో లోటుపాట్లు అన్నింటినీ తీసుకెళ్ళి మేము జిల్లా కమిటీకి వెళ్తాం. జిల్లా కమిటీ వాళ్ళు ఆర్ఎం గారు చెప్తారు. మనం చెప్పిందే అభిప్రాయం కాదు, డిపార్ట్మెంట్ అభిప్రాయం కూడా కూర్చొని మాట్లాడిన తర్వాతే వచ్చింది. ఏదైనా కానీ కొటేషన్లో చార్ట్లు ఏమేమి బళ్ళు కలుపుతున్నారు, మనం పెట్టింది అయితే ఏ బండి సెక్టార్ వైజ్ కంపల్సరీ ఉండాలి. ఏ కాపులు కూడా తగ్గించుకొని చెప్పారు. ఎందుకంటే వివరాలలో దాదాపు అందరూ ఏ కాపులు ఉంటున్నాయి వాళ్ళు ఉన్నారు. ఎప్పటికప్పుడే రోడ్లు ఏ కాపు చేయాలంటే ఇబ్బంది కాదు. కానీ మేము అడిగింది ఏంటంటే బ్రేకాపులు కూడా తగ్గించి ఒక బ్రేకాపు కొంతమంది 2 కోట్లు ఇచ్చాగా చేస్తామంటారు. చేసేదా సాయంత్రానికి వెళ్ళాడుతున్నాడు. దానివల్ల మేము బ్రేకాపు తగ్గించుకొని ఏ కాడికి డిపార్ట్మెంట్ అభిప్రాయం అనేది తెలిసిన తర్వాత మళ్ళీ ఒకసారి సమావేశం ఏం చేయాలి అనేది ఆలోచన. రూపాయలు మీరే ఇక్కడ జరిగేదో అందరూ బాగా చదువుతున్నారు. ఇక్కడ అక్కడికి వెళ్ళంగా ఆయన చెప్పంగా సరే సార్ సరే సార్ ఏ కృష్ణ ఆయన మాట్లాడుతుంది ఆయన మాట్లాడి మన నువ్వు టాక్ లాగు అదే మాట్లాడుకోను నువ్వు మాట్లాడతావన్నా అది మాట్లాడుకొని మాట్లాడినవా మాట్లాడాలి. అదే ఆగు ఆగు మళ్ళా తెలుగా వాళ్ళకి వెళ్ళడం తెలియదు. వైఎస్ నారాయణ కలెక్టర్ 4 రోజులు ముందు వస్తున్న సంతకం చేసి 4 రోజులు ఆపిట్టు రోజుదారి దాని మీద సంతకానికి వచ్చే విషయం చెప్తా సంతకమే పెడితే లేదు. ఆ టయానికి కలుకోకుండా సుధాకర్ ఫోన్ చేస్తూ బుద్ధి నేను పోయి అరగంట 4 చేతులు పట్టుకుని పంచాడు. సస్పెండార్లు సంతకం పెట్టాల్సింది తను కూడా ఆర్టీ గుడి పంపించాడు. ఏడాది వచ్చాడు ఉదాహరణ పల్లవాడేగా రోడ్ ఆప్షన్ అయినాడు కూడా కరెక్టర్ అబ్బా. 2 నెలల నుంచి అక్కడ వచ్చాడు. ఏదో చికెన్కి వచ్చి పడేయడం కూడా చేస్తాడు. తెలియగలడు ఏదోవాడు. మరి వాడి కేసు మాట్లాడాలా వెళ్తాము మరి రిమూవ్ చేస్తా అన్నాడు. ఈ పని ఆపాలా వాళ్ళకి కాపాడాలా? ఉదాహరణ చెప్పు, డ్రైవర్ గురించి చెప్పు. ఉదాహరణ నేను చూడలేదు తప్పదు. కానీ ఏది గడట్లా ఓపెన్గా మాట్లాడదాం. ఎందుకంటే అది నా మనసు మీరు బాధగా అనిపించు. కానీ ఇప్పుడు లీడర్షిప్ కేసులో సమస్యలు ఉంటాయి. దాని చెప్పినట్టు ఎవడన్నా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు ఉంటాయి. కాకపోతే నేను ఇందాక చెప్పినది అందరూ ఒక చోటగా అందరూ కలిసి ఉంటే ఇలాంటి ఎన్నైనా తీసుకోవచ్చు. చూస్తున్నాం. నేను అందుకంటుంది మీరు కొంతమందికి న్యాయం జరగచ్చు, చారులో కొంతమందికి అన్యాయం జరగచ్చు. న్యాయం అంటే వాడు 10 ఏళ్ళు చేస్తాడు కాబట్టి కొన్నాళ్ళు కష్టపడి ఉంటాడు, జరుగుతుంటాడు, న్యాయం జరగచ్చు. తర్వాత వెంటనే అప్పుడు రిటైర్ అవడం వల్ల దీనికి ఏదో కారణమన్నా మానుకోనుకోండి
వెంటనే ఇప్పించగలిగితే చేపలకి న్యాయమే జరిగింది. కానీ అట్లా జరగట్లా, మేనేజ్మెంట్ చేయట్లా, వాడుకుంటుంది అండ్ స్మెల్ పెట్టి గిచ్చి వాడిని హింసిస్తుంది. అది మన సమస్య అంటున్నాం. మీరు ఎల్సైడ్కి నాకు ఒకటికి చాటుకు వస్తుంది ఇది ఆలోచిస్తారు మీరు. మళ్ళీ చార్ట్ తీసి 1 year కంపల్సరీ అంటారు, కానీ మళ్ళీ 1 year వేయట్లే కొన్ని చోట్ల కూడా. ప్రాంతం చేస్తే మళ్ళీ అంటే న్యాయం జరిగింది నెక్స్ట్ వాడికి. కానీ జరగదు, మనం అవి ఆలోచించట్లా. ఏదో తాత్కాలికంగా ఊరికి అది ఆల్రెడీ మేనేజ్మెంట్ ఫిక్స్ అయింది, ఎలా వేస్తుంది ఇవన్నీ కూడా కాదు. ఒక డిపాజిట్ ఎంత మాత్రాన జరిగిందంటే మాత్రం నమ్మకం తీసేయండి. నేనైతే ఊపిరి అంటున్నాను, 2 జిల్లాల్లో పడిపోయింది, ఆల్రెడీ పడిపోయిన చాట్లు ఉన్నాయి, చాట్లు రన్ అవుతున్నాయి కొత్తవి. కాబట్టి మనం అక్కడ డిస్కస్ చేస్తే జరుగుతున్నా కూడా మీరు నమ్మకం గ్యారెంటీ చెప్పలేము. కాబట్టి మన అభిప్రాయాలు చెప్పడానికి చూద్దాం. అంత మాత్రాన బాధపడద్దు, మీరు ఉత్సాహం ఉండొద్దు. కాకపోతే దీనివల్ల జరిగే ప్రాబ్లమ్స్ మీద మీరు జాగ్రత్తగా ఉండమని అంటున్నారు. ఇక్కడ నేను ఎక్కువ గమనించింది ఏంటంటే ఒకళ్ళు విపరీతంగా తోలుతారు కలెక్షన్ ఏదో పేరు కోసమని. దానివల్ల ఏంటంటే వాళ్ళ మంచి చెడు అని కాదు, ఎక్కడికి మేనేజ్మెంట్ ఏంటంటే మన చుట్టూ మెలయడానికి ప్రయత్నం చేస్తుంది. నువ్వు చేసిన అదే నేను చేస్తాను, నువ్వు ఎక్కువ కష్టపడి ఎవరికి నువ్వు ఫోన్ చేసుకుంటాను, నువ్వు గమనించట్లా. ఏదో 17,000 ఏంటండి వ్యాన్ పవర్ ఎంత ఉపయోగిస్తావు నువ్వు ఆలోచించట్లా. నీ ఆయుష్ ఎంత తగ్గించుకుంటావు నువ్వు చూసుకోవట్లా, నీ కష్టాన్ని నువ్వు చూసుకోవట్లా. అంత మాత్రం నీకైనా అవార్డులు ఇచ్చి మనం రేపు చేస్తాం మనం చేస్తే తిరగండి. ఎందుకు మీరు అట్లా తాపత్రయపడుతున్నారు? నీ వెనకబడి తిట్టి కొట్టి గిల్లి వాడిని వెనకబడాలి. మేమేం చేస్తాం పార్టీలు మమ్మల్ని ఎప్పుడు కనీసం ఈపీకి పుస్తకం లేదు. నేను ఇప్పుడు వచ్చి రాసేకన్నా ఏదైనా ఈపీ పుస్తకం నేను చూడలే. అల్లాడబడి నేను ఎప్పుడు ఈ పుస్తకాలు ఏం చూడలే. ఇచ్చి అడగడం చూడాలి, 5 బంకులు అడగడం చూడలే. ఇది జరుగుతున్నాయి. నాకే కొత్తగా ఫ్రెండ్ అయిపోతున్నా. అంటే వేరేతో తోలదని అంటలా. అంత మాత్రాన మనం డిస్కషన్ వల్ల గొడవ ఉందంటే మేనేజ్మెంట్ సహాయం అంటాడు, మళ్ళీ దోలేట అంటాడు అందరూ ముందు. అంటే మీతో తోలనుక తోడగా చెయ్యట్లేదా? ఆయన ఎవరు సైన్ చేస్తున్నాడు, ఆయన 10 గంటలు చేస్తున్నాడు. మరి ఎందుకు అలా? ఎందుకంటే వివక్ష పెట్టేసి మనం ఆయన క్యాష్ చేసుకుంటున్నాడు. అందుకని దయచేసి నేను ఎక్కువ కలెక్షన్ నేను ఆ డ్రైవర్ తోలాడు ఇవన్నీ మనం పెట్టుకోవద్దు. మన మంచిగా నేను అన్నా కాబట్టి ఎవరన్నా ఇబ్బందిగా ఉంటే వాళ్ళని ప్రోత్సహించండి. అంతేగాని రేపు వ్యాపారంలో ఈయన ఎక్కువ తోలాడు, ఈయన తక్కువ తోలాడు, ఈయన బాగా నాకు సహకరిస్తున్నాడు అనేది డిస్కషన్ వల్ల మనం వాళ్ళకి మేనేజ్కి ఎక్కువ మనం ఛాన్స్ ఇస్తాం. ఇలాంటి ఛాన్స్ ఇవ్వడం చాలా మీరు ఛాన్స్ కూడా ఎలాంటి ఇష్టంగా చేయండి. నేను చేశాను ఏం చేయండి. ఎప్పుడు మా డిపోలో నాకు ఎక్స్ప్రెస్లు చాలా వస్తాయి. కూర్చోబెట్టి ఇంకొకటి ఏమన్నా ఇప్పుడు కూడా నెక్స్ట్ వచ్చి డ్యూటీ ఏమన్నా నేను 6 ఏళ్ళు చేస్తే కూడా నెక్స్ట్ డ్యూటీ ఏమన్నా. ఎందుకంటే వాళ్ళకి ఆ ఛాన్స్ కూడా అనుకుంటున్నాం. మీరు కూడా డ్యూటీ విషయంలో వాళ్ళు కనపడబాకండి. ఎప్పుడు మీ లీడర్ కూడా కనపడబాకండి, మాకు లీవ్ ఆడబాకండి. మీ ప్రాబ్లం అడగండి. అప్పుడు మీ లీడర్ మీ ప్రాబ్లం ఎక్కువ ఫైట్ చేస్తాడు. మనం ఏం చేస్తాం, చిన్నదానికి కూడా ఇంకోటి ఇచ్చేస్తాం, నువ్వు చూడు అంటాం. అక్కడే ఆయన చేస్తాడు, 14 వేలు కూర్చుంటాడు, కొంచెం మైనస్ అవుతుంటాడు. మినిమం మనం కొన్ని చేస్తుంటే అప్పుడు వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు. అందుకని చిన్నవి మనం ఉద్దేశండి. రిక్రూట్మెంట్ లేదు, ఈ రోజుకి పలచబడిపోవటమే. ఉన్నవాళ్ళు హ్యాపీగా ఆరోగ్యంగా ప్రశాంతంగా ఆర్టీసీ ఆరాటపడబాకండి. ఉన్న దానికోసం అందరూ పోరాడండి, హ్యాపీగా చేయాలని కోరుకుంటూ ముందు ఇక్కడ ఉంటాం కాబట్టి పాల్గొంచుకున్న సమస్య మీద అందరూ కోరుకుంటాం. కార్యక్రమం ముగించేమంటే మేము మన ఎన్టీఏ గారు వాణి రామారావు కూడా అవార్డు ఇందిరాగాంధీ గారికి డ్యూటీ లేని వాళ్ళకి సాయంత్రం ఐపీఎల్కి అటెండ్ అవ్వాల్సింది. ఇక్కడేనా రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మన ఎన్టీ రామారావు గారికి రేపు సాయంత్రం 5 గంటలకి ఇదే ప్లేసులో సన్మాన కార్యక్రమం అవార్డు ప్రదానం వస్తూ ఉంది. ప్రతి ఒక్కరు హాజరయ్యి సభను జయప్రదం చేయవచ్చు. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నా రాత్రి తొందరగా వచ్చేస్తాను. రిటైర్మెంట్ కాదు, ప్రోత్సాహంగా ఇస్తున్నారు, అవార్డు ఇస్తున్నారు. ఏప్రిల్ వచ్చారులే. నువ్వు ఆగ్రా
సమాచారం ఇన్స్టాగ్రామ్ ఉందా? ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఆయనకి యూట్యూబ్లో పెడతా చూడండి. యూట్యూబ్ ఆర్టీసీ సుధాకర్ సన్మాన కార్యక్రమం ఇది మనకి గుర్తింపు ఉంటుంది. సమస్యలే అయినా మనం ఒక ఫ్రేమ్ లాగా ఉంటాం. కనాల్ డిపోలో ఎన్ఎంయు ఎఫ్ఎస్ఆర్టీకి కండక్టర్ డ్రైవర్ల యొక్క చార్ట్ల గురించి ఇప్పటి వరకు అభిప్రాయ సేకరణ జరిగింది. అదే కూర్చోమ్మా చేసేవాళ్ళు ఎవరు వాళ్ళకేయండి. అది అంటే ఎవరైనా ఎగ్గొట్టి వస్తారు కదా, వాళ్ళకి వేసుకుంటారు. ఓటీ పోటరా వస్తాడు ఆశ చేస్తారు కదా, కావాలని ఇటు వరకు వేసేవాళ్ళు కదా. ఓటీ క్యాష్లో టీలో పెట్టద్దు అంటున్నారు. ఓటీ అప్పుడు తీసేయమంటే అప్పుడు తీసేస్తాం కుటుంబంలో. ఓటీలు ఉండాలి అంటున్నారు. మేనేజ్మెంట్ వస్తారు. చేపలు కాకుండా చీరలు పెట్టమంటారు. ఏదైతే అందరూ సమస్యల మీద ఛార్జీ గురించి అభిప్రాయం తీసుకున్నామో వాటి గురించి అన్ని తెలియపరిచి డైరెక్ట్గా ఆర్ఎం గారికి ఏదైతే మన గురించి ఆర్ఎం గారు అడిగారో ఎక్కువ మంది మన యూనియన్ తరఫున ఏదైతే అభిప్రాయం అడిగారో ఆ అభిప్రాయం అందరికీ ఖచ్చితంగా మన యూనియన్ తరఫున ఖచ్చితంగా న్యాయం జరుపుకోవాలని తెలియపరుస్తూ ఎంతో డ్యూటీ దిగి నారాయణ ఛార్జ్ షీట్లు ఇండి పని బ్రేకాపులు సెలవులు డ్యూటీలో దిగినాడు. యూట్యూబ్లో ఆర్టీసీ సుధాకర్ కొడితే దాంట్లో కనపడుద్ది. లోడ్ చేసేస్తాను. వాదన ఏంటి కింద కాదు ఏమంటాడేంటి అంత రేపు సాయంత్రం వస్తే పంపిస్తారు. నేను తొందరగా 11 గంటలకు వచ్చేస్తాను. నా రట్టి పెట్టి సాగబాకు తెలీదు ఎలా వచ్చిందంటే ఇప్పుడు వచ్చిన ప్రసారం అంతా యూట్యూబ్లో పెడతాను. ఆర్టీసీ సుధాకర్ మనందరూ గుర్తుగా ఉంటారని మాకు తీశారు. తినాలి ఎఫ్ఎస్ఆర్టీసీ తినాలి. ఆంధ్రప్రదేశ్ తినాలి నుంచి ఎఫ్ఎస్ఆర్టీసీ కార్మికులు, కండక్టరు, డ్రైవర్లు చార్ట్ల యొక్క గురించి అభిప్రాయ సేకరణ తీసుకోవడం అయింది. అందరికీ ధన్యవాదాలతో ఆంధ్రప్రదేశ్ తినాలి. యూట్యూబ్ ఆర్టీసీ సుధాకర్లో పెడతా. వచ్చేస్తుంది దానికి చాలా పెద్ద దిశాలు పెద్ద దిశ గుర్తుగా ఉండడానికి. లేకపోతే కంట్రోలింగ్ లేదు. మాట్లాడతారు ముగిసిన మన చార్ట్ల గురించి ముగిసిన సమావేశం. ధన్యవాదాలు.
అందరికీ ధన్యవాదాలతో చెప్పారు మీరు చెప్పారుగా అభిప్రాయ సేకరణ తినాలి అందరూ భరిస్తే తినాలి శుభం కాదు ఇక మాట్లాడే ఆరం దగ్గర కూర్చోవాలి ఈ రకంగా ధన్యవాదాలతో